ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. సివిల్ సప్లైలో జరుగుతున్న అవినీతి కుంభకోణం దీని మీద అధికారులు ఏమి పట్టించుకోకుండా ఉన్నారు. గతంలో ఉండే కలెక్టరు, జాయింట్ కలెక్టరు మొత్తం కూడా వీళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. కానీ ఏ వాగ్దానం నెరవేర్చకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. సాక్షాత్తు ఒక తెలుగుదేశం నాయకుడు దీని మీద మొత్తం కూడా జిల్లాధికారులు కళ్ళు తెరిపే విధంగా ఆయన ప్రయత్నం చేశారు. చేసిన ఇంకొక వర్గం ఆయన కూడా దీన్ని వాళ్ళు ఆపేదానికోసం, వాళ్ళ అవినీతిని అరికట్టేదానికోసం ఒక చేస్తే వాళ్ళని లేకుండా చేసేదానికోసంగా వాళ్ళకి సపోర్ట్గా ఆయన కోట్లాది దోచుకుంటూ వాళ్ళందరినీ కూడా రక్షించాడు. ఇటువంటి పరిస్థితి జరిగింది. సాక్షాత్తు 1వ డివిజన్లో సుభాన్ నగర్లో 5 లారీలు పట్టుకున్నారు. మా కళ్ళెదుటనే జరిగింది. మొత్తం పోలీస్ స్టేషన్ హ్యాండర్ చేసుకున్నారు. కానీ వాళ్ళ మీద ఇటువంటి కేసు పెట్టకుండా వాళ్ళని వదిలేశారు. కనీసం లారీ ఓనర్లు పేర్లు కూడా చెప్పే దానికోసంగా పోలీసు వాళ్ళు ముందుకు రాని పరిస్థితిని ఒక నాయకుడు ఏర్పాటు చేశాడు. ఆ విధమైన పరిస్థితుల్లో ఉంది. స్టోర్ డీలర్లు జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా పేదోళ్ళకి పంచకుండా బియ్యం అయిపోయినాయని చెప్పేసి, వాళ్ళు వచ్చినప్పుడు లేవని చెప్పేసి, మా కాడ స్టాక్ అయిపోయింది అనేసి మొత్తం కూడా రైస్ మిల్లులు పంపించేస్తున్నారు. ఆ రైస్ మిల్లు వాళ్ళు మొత్తం నడి ఊళ్ళోనే ఉన్నాయి రైస్ మిల్లులు. నడి రోడ్లోనే, నడి ఈదులోనే, నడి సెంటర్లోనే ఉన్నాయి. ఆ రైస్ మిల్లులోని ఈ విధంగా దోపిడీ జరుగుతుంది. 1వ డివిజన్ నారాయణపేటలో అదే విధంగా ఉంది. 2వ డివిజన్లో ఒక కార్పొరేటర్ ఇంటి పక్కనే రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లులో మొత్తం కూడా అక్కడి నుంచే లారీలు కదులుతా ఉంటే అక్కడ కార్పొరేటర్ కూడా కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఆ విధంగా దోపిడీ జరుగుతుంది. దీనికి సాక్షాత్తు ఒక నెల్లూరు రూరల్ ఆఫీసు ఇన్ఛార్జి చక్రవర్తి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన రక్షిస్తున్నాడు వీళ్ళందరినీ కూడా. అటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి అన్ని కూడా అరికట్టే దానికోసం ఇప్పుడు వచ్చిన కలెక్టరు, జాయింట్ కలెక్టరు దీని మీద సొర చూపాలా. అదేవిధంగా మంత్రి నారాయణ గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మొత్తం కూడా ఈ అవినీతిని అడికట్టి పేదోళ్ళ బియ్యం పేదోళ్ళకు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా అధికారులని, ప్రజాప్రతినిధులని కోరుతున్నాం.